guys, welcome to Minecraft series episode 3. మీరు లాస్ట్ టైం నేను బేస్ బిల్డ్ అన్నా కదా చేసిన, నాకు స్టేర్స్ కావాలి. ఇక్కడ ఒక లాస్ట్ చేస్తే సరిపోద్ది. డెజర్ట్ టెంపుల్ అని కూడా అనుకున్నాం కదా. ఓకే, ఇల్లు ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుందో లేదో. సరే, అదంతా వదిలేయండి. మనం ఫస్ట్ నేను అది ఆఫ్లైన్ వర్క్ చాలా చేసి ఎన్ని రిసోర్సెస్ చూడండి, క్లాస్ ఇవన్నీ. ఫస్ట్ ఒక చెప్తాను గైస్, నేను ఈ ఇల్లు చూడండి గైస్ ఏం చేశాను. ఎందుకంటే ఇక్కడ పక్కన అడ్డం వస్తుంది గైస్, అందుకే నేను ఇది తీసేద్దాం అనుకున్నాను. సామ్ తీసేసిన, ఎందుకు లేకపోని అని. చాలా రిసోర్స్ వచ్చింది, వాటితోనే కొద్ది బిల్డ్ చేసిన గైస్. డెజర్ట్ టెంపుల్ పోదాం గైస్. అవసరం లేదు, చెత్త అంతా ఇలా పడేసి డెజర్ట్ టెంపుల్కి పోదాం. గుడ్డు కావాలి, స్టోన్ ఇవ్వద్దు, ఇవ్వచ్చు. ఓకే, ఇది సరిపోద్ది గైస్. ఫుడ్ ఉంది, బెడ్, ఒక బెడ్ తీసుకున్నాం చాలు. టార్చ్లు లోపలికి వెళ్ళండి గైస్. మీకు పైన చూపారు కదా, చూడండి గైస్, బాగుంది కదా. నేను ల్యాంతన్ పెట్టాలనుకున్నాను, ఐరన్ దొరకలేదు గైస్. నాకు పెడతా, లేకపోతే బాగుంటుంది. పార్ట్ 2కి మాత్రం నాకు సపోర్ట్ ఇచ్చింది గైస్. లైక్స్ ఇవ్వడం అంటే లైక్స్ కూడా కొట్టిల్లు, 2 or 3 లైక్స్ వచ్చింది. నేను అనుకున్నా ఒక్క లైక్ చేసినా కానీ చేద్దాం అనుకున్నా, 2 లైక్స్ కొట్టిల్లు. 5 లైక్స్ అనుకున్నా, కానీ ఏం వద్దులే అనుకొని కొట్టింది. అన్నీ డెజర్ట్ టెంపుల్ మీకు కామెంట్ చేయమని చెప్తున్నా అని ఎవరు కామెంట్ చేయలే. కామెంట్ చేసిలు, ఒక్కరు కామెంట్ చేసిలు సూపర్ ఉంది వీడియో అని. నేను కంటిన్యూ చేస్తాను గైస్ సిరీస్. అరే అప్పుడే నైట్ అయిపోతుందా? అరే ఫాస్ట్గా కూడా మార్క్స్ ఉంటాయి గైస్, వాళ్ళు ఒక్కసారి పేరింది అనుకో అంతే. వాష్రూమ్ ఎంట్రన్స్ వేరే లెవెల్ ఉంది. అరే అక్కడ టార్చ్ పెట్టింది. సరే స్లీప్ వేద్దాం. పొద్దున్న అరే స్పైడర్స్ అమ్మా ఇంకా లేరు. కింద వైళ్ళు అంటే కింద కేవ్ ఉంది కావచ్చు గైస్. ఇది ఎట్లా జనరేట్ అయినా తెలియదు, వేరే లెవెల్ జనరేట్ అయినా అసలు. చూడండి ఇక్కడ ఎంట్రన్స్ అంటే అటు వచ్చి మధ్యలో హోల్ ఉంటా అన్నా. మధ్యలో హోల్ ఉంది. లాస్ట్ టైం నాకు కొద్దిగా చీకటి అనిపించింది, అందుకే మీకు చీకటి ఉంటుంది గైస్. ఎందుకంటే ఆడ
ఫోన్ క్లారిటీ అసలు మంచి లేదు. అండి ఒక టార్చ్ పెడదాం ఇక. అది మీరు పోయినప్పుడు ఎప్పుడైనా మధ్యలో పోవద్దు గైస్, మధ్యలో బ్రేక్ కూడా చేయొద్దు. ఎందుకంటే అక్కడ ఇది ఉంటుంది గైస్, లేజర్ పెట్. బుక్ ఫైర్. ఓ మై గాడ్, షార్ప్నెస్ పా ఎంత మంచిగా ఉంది. మంచి మాట ఏం చెప్పినా. సూపర్ సూపర్ బుక్ దొరికింది గైస్ మాకైతే. అసలు మర లక్ ఏమన్నా ఉన్నది గైస్. గన్ పౌడర్ కావాల్సిందే, కానీ ఇప్పుడు తీసుకుంటే యాడ్లు వస్తాయి గైస్. అందుకే నేను చెప్తా గన్ పౌడర్లు తీసుకోకుండా ఇది తీసుకున్నాను వేరే. వాహ్, వాట్ ఏ లూట్, వాట్ ఏ లూట్ అయితే. స్ట్రింగ్స్ మనకి మాత్రం కావాల్సిందే గైస్. అండి హార్స్ ఆర్మర్ కావాలి మనకి. సరే బోన్ కూడా కావాలి కదా, ఫార్మింగ్కి యూజ్ అవుతుంది. చాలా ఉంది గైస్ బోను. హార్స్ ఆర్మర్, ఎస్ మనకు వచ్చింది గైస్ హార్స్ ఆర్మర్. నెక్స్ట్ అయ్యా లేమంత లేదే. ఓకే పోనీ, ఇది కలెక్ట్ చేసుకొని రిటర్న్ ఫ్రెష్ ట్రేడింగ్కి ఇప్పడానికి వస్తుంది కదా అంతా. ఓకే మరి తీసుకుందాం. లాస్ట్ చెస్ట్. అరే యార్ ఎందుకో తెలియదు. ఎస్ ఐరన్ మొత్తం మనకి సూపర్ దొరికింది గైస్. ఆగండి రిటర్న్ ఫ్లెష్ కలెక్ట్ చేసుకుందాం. అరే యార్ ఏంది ఎంత విచిత్రం అవుతుంది. చిన్న టీఎన్టీస్ ఉంటాయి గైస్, చూపిస్తా. చెప్పలే దాంట్లో మొత్తం లూట్ మొత్తం వెళ్తుంది. అందుకే మీరు ఆ మిస్టేక్ చేయకండి. మంచిగా టీఎన్టీస్, ఒక టీఎన్టీ ఉన్నాయి. ఎస్ ఇప్పుడు పైకి వెళ్ళిపోతాం. నేను చెస్ట్లు కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఎస్ ఏ లోటు నేను చూసుకుంటా. ఈ యొక్క లాస్ట్ చెస్ట్. టోటల్గా మనకి 4 చెస్ట్లు ఉన్నాయి. పార్ట్ 4 కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి గైస్ ప్లీజ్. ఎవరు లైక్ చేశారు అసలు? ఇక్కడ గైస్ మనకి హోల్ ఉన్నది, హోల్. లావా పూలు. ఇంకో డెజర్ట్ టెంపుల్ దొరికితే మంచిగా ఉండే గైస్, మొత్తం ఎక్స్ప్లోర్ చేసేది. అసలు నెక్స్ట్ ఎపిసోడ్ కన్నా కేవ్కి వెళ్దాం అనుకుంటా గైస్. నేను మైనింగ్ కూడా చాలా చేసిన, కట్టడానికి చాలా రిసోర్స్ కావాల్సింది గైస్. ఆ బేస్ బిల్డింగ్కి మొత్తం లూట్ మొత్తం పక్క పెట్టేస్తా. అమ్మ ఇంకేం కావాలి, లేకపోతే పోయేది. అది నేను ఇక్కడ మీకు అవుపిస్తుంది కదా కట్ల అక్కడ నేను మ్యాప్ పెట్టుకున్నా ఇటు పోవాలని. డెజర్ట్ టెంపుల్ అనుకోని అంటే అంత దూరంలో ఉన్నది కదా, గుర్తుంటుంది అనుకొని నేను ఇక్కడ మార్క్ పెట్టిన. అందుకు ఫస్ట్ విలేజ్ పోయి అంత లూడంతా అక్కడ పెట్టేసేద్దాం ఆ ఇంట్లో. టెస్ట్ మాత్రం సూపర్ అసలు. ఆ బుక్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి.
ఎంచాంటింగ్ టేబుల్కి డ్యామేజ్ కాదు కదా. సరే ఆఫ్లైన్లో గ్రైండ్ చేస్తలే. లేదా మీరు కామెంట్ చేస్తే నేను వీడియోలో అయినా కేవ్కి వెళ్ళి మైనింగ్ చేస్తా గైస్. మీరు కూడా చూశాను. నాకైతే ఫస్ట్ టైం ఒక 100 వ్యూస్ దాటిపోయింది పార్ట్ 1లో. కానీ పార్ట్ 2లో 95 ఉన్నాయి వ్యూస్. మీరు చూడండి గైస్ ప్లీజ్. ఓ ఇక్కడేనా వాటర్ వస్తుంది. అంటే మైనింగ్ ప్లేస్లో వాటర్ ఇక్కడికి వచ్చింది. లైట్లు పెడదాం గైస్ మనం. ఫస్ట్ ఐరన్ ఉంది కదా, ల్యాంటర్న్ చేసి ల్యాంటర్న్ అక్కడ పెడదాం. ఇప్పుడే ఫోనా పోనీయండి. పందిని చంపేయాలి. నాకు ఫుడ్ కావాలి. ఫుడ్ అయినా ఫుడ్ మరకుంది. సరే పో. అయ్యో చచ్చిపోయినా. సర్లే. ఓకే బాగానే ఉంది. ల్యాంటర్న్ తీసుకోవాలి ఫస్ట్. ఐరన్ ఏది? ఇన్ని గ్రామ్ తీసుకొచ్చా? వారే వా, ఇది అవసరమే లేదు మనకి. ఐరన్ నగెట్, ఇంగెట్ సంథింగ్. ఒక ల్యాంటర్న్. ఎస్ ల్యాంటర్న్ వచ్చింది గైస్. ఇవి ఇక్కడ పెట్టు. మధ్యలో ప్లేస్ ఇద్దాం. అది ఇప్పుడు బాగుంటుంది. ఎందుకు బాగుంటుందో నేను చెప్తా. మస్తు లైటింగ్ ఇస్తుంది గైస్. నైట్ పూట మొత్తం బాగుంటుంది గైస్. అసలు నేను ఇక్కడ గ్లాస్ పెయింట్స్ పెట్టేది, కానీ అప్పుడు నాకు అంత ఐడియా లేదు గైస్. యాడ్లు ఊకే వస్తాయి. దొరికింది చెస్ట్స్. ఫస్ట్ ఇక్కడ పెడదాం గైస్. ఇక్కడ 2 పెట్టినాం కదా. ఈడైతే ఇక్కడ పైకి ఎక్కడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. చెస్ట్ ఇది పైన అనుకున్నాం కదా. సరే అంటే నేను అనుకున్న చెస్ట్ ఏరియా బాగుంటుంది వ్యూ అని. సెట్ చెస్ట్లు, క్రాఫ్టింగ్ టేబుల్ అంతా ఫిల్ చేద్దాం గైస్. మనం మొత్తం చేద్దాం. ఇంకా మీరు చెప్పాలి గైస్ ఎట్లా ఉంది. సరే వేసుకుందాం. సరిపోద్ది గైస్ అనుకుంటా. ఫస్ట్ లూట్ అంతా పెడదాం, పైన పెడదాం. వాల్యుబుల్ లూట్. ఐరన్ 7 దొరికింది. ఎస్ వా. షార్ప్నెస్ గైస్, ఫైర్ ప్రొటెక్షన్ కూడా. బాబా ఏమన్నా దొరికింది అసలు ఈ బుక్. స్ట్రింగ్స్ కావాల్సిందే మనకి. స్ట్రింగ్స్ ఇది అంతా దొరికిన మొత్తం అంతా ఇలా పెడదాం. ఇది కూడా అంటే మనకి దొరికిన 8 ఐరన్ దొరికింది కదా. వా సరే వా 8 ఐరన్ సూపర్ అసలు. 8 ఐరన్ అంటే ఒకటి నేను ల్యాంటర్న్కి చేసిన కదా. గది ఒకటి నేను చేసిన మిస్ ల్యాంటర్న్ వాడుకున్నాను. మాత్రం మస్తు గ్రైండ్ చేసిన ఆఫ్లైన్ అయితే. నైట్ కాలే. ఇది స్లాబ్స్ పెట్టిన వేసి బ్లాక్స్ పెట్టకుండా. అంటే ఫర్నేస్లో పెట్టేది. ఫర్నేస్లో పైకి తీసుకుపోయాం కదా. ఎంచాంటింగ్ టేబుల్కి నేను అక్కడ పక్కన పెడతా. ఎక్కడ పెడదాం? ఒకటే సరిపోయింది. వా
సూపర్, అసలు పైన మంచిగా ఉంది గైస్. పడుకుందాం, మళ్ళీ మాన్స్టర్స్ వస్తుంది. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే. అంటిల్ దెన్ బాయ్.